మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15 శివరాత్రి లోపు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు 4 వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది. దరిద్రం పోయి లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది. సంవత్సరమంతా కలిసి వస్తుంది. ధనానికి ధాన్యానికి లోటు అనేదే రాదు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ శివరాత్రి రోజున మన వంటింట్లో ఉండే బియ్యం డబ్బాలో ఏ చిన్న వస్తువు పెడితే మన తలరాత మారుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు ఈరోజు ఏ ఆకు తింటే సంవత్సరం అంతా కలిసి వస్తుంది, ఈరోజు ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి అనే వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితాన్ని మార్చేదే. అసలు విషయంలోనికి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ శంభో శంకర అని తప్పకుండా కామెంట్ చేయండి. మనం నిత్యం తినే ఆహారంలో ప్రధానమైనది బియ్యము. కానీ బియ్యం కేవలం ఆహారం మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, అన్నపూర్ణమ్మ ప్రసాదం. మన పురాణాల్లో బియ్యాన్ని అక్షింతలు అని పిలిచారు. అక్షత అంటే క్షయం లేనిది, అంటే ఎప్పటికీ తరిగిపోని శక్తి కలిగినది అని అర్థం. ఏ శుభకార్యం జరిగినా, పెళ్లి జరిగినా, పూజ జరిగినా అక్షింతలు లేకుండా పూర్తి కాదు. దేవుడి మీద వేసిన, పెద్దల ఆశీర్వాదం తీసుకున్న ఈ బియ్యాన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే బియ్యంలో ప్రాణశక్తి ఉంటుంది. భూమిలో నాటితే మొలకెత్తే గుణం ఉన్న ఈ గింజలు మన జీవితంలో అభివృద్ధిని, సంతానాన్ని, సంపదను సూచిస్తాయి. అటువంటి బియ్యం మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. బియ్యం నిల్వ చేసే డబ్బా మన ఇంటికి ఒక అక్షయ పాత్ర వంటిది. పూర్వకాలంలో ధాన్యం గాదెలు ఉండేవి. ఆ గాదె నిండుగా ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు మనం డబ్బాలో నిల్వ చేసుకుంటూ ఉన్నాము. ఈ బియ్యం డబ్బా అనేది మన ఇంటి ధన ప్రవాహానికి మూలస్థానం. అందుకే బియ్యం డబ్బాను చాలా పవిత్రంగా చూసుకోవాలి. అది ఏ మూల పడితే ఆ మూల ఉండకూడదు, మురికిగా ఉండకూడదు. బియ్యం డబ్బాను ముట్టుకునేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండాలి. ఆడవారు నెలసరి సమయంలో బియ్యం డబ్బాను తాకకూడదు అని మన పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే అందులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని వారి నమ్మకం. బియ్యం డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. డబ్బాలో బియ్యం సగానికి రాకముందే కొత్త బియ్యం తెచ్చి నింపుకోవాలి. అప్పుడే ఇంట్లో లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. మరియు ఇటువంటి పవిత్రమైన బియ్యం డబ్బాలో శివరాత్రి రోజున మనం ఒక అద్భుతమైన వస్తువును వేయబోతూ ఉన్నాం. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సమస్యలు అనేవి మీ దరి చేరవు. 4 దిక్కుల నుండి మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. అప్పుల బాధలు ఉన్నవారు, వ్యాపారంలో నష్టపోతున్నవారు, ఉద్యోగంలో ప్రమోషన్ రానివారు ఈ శివరాత్రి రోజున ఈ చిన్న పని చేసి చూడండి. శివరాత్రి అనేది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు, లింగోద్భవం జరిగిన రోజు. ఆ రోజున ప్రకృతిలో ఒక విధమైన అయస్కాంత శక్తి ఉంటుంది. ఆ సమయంలో మనం చేసే ఈ తాంత్రిక ఆధ్యాత్మిక పరిహారం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ పరిహారం ఏమిటి, దానికి ఏమేమి కావాలి అనే విషయాన్ని చాలా నిశితంగా గమనించండి. ఈ పరిహారం కోసం మనం కొన్ని ముఖ్యమైన వస్తువులను సేకరించుకోవాలి. మొదటిగా ఒక శుభ్రమైన కొత్త ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఎరుపు రంగు శక్తికి, విజయానికి, లక్ష్మీ కటాక్షానికి సంకేతం. ఆ ఎర్రటి బట్టను తీసుకొని పూజ గదిలో దేవుడి ముందు పరచండి. ఇప్పుడు అందులో 11 రూపాయల నాణేలను ఉంచండి. ఇక్కడ 11 అనే సంఖ్య చాలా ముఖ్యం. ఏకాదశ రుద్రులకు సంకేతంగా మనం 11 నాణేలను వాడుతూ ఉన్నాం. ఈ నాణేలు మీ ఇంట్లో ధన వృద్ధిని కలిగిస్తాయి. ఆ తర్వాత 3 వక్కలను తీసుకోవాలి. వక్క అనేది గణపతి స్వరూపం. ఏ పనికైనా ఆటంకాలు కలగకుండా ఉండాలంటే వక్క ఉండాల్సిందే. తాంబూలంలో వక్కకు ఎంత ప్రాధాన్యత ఉందో మీకు తెలిసిందే. అందుకే 3 వక్కలు వేయండి. ఆ తర్వాత 7 వేప ఆకులను తీసుకోవాలి. వేపాకు అంటే సాక్షాత్తు గ్రామదేవత అమ్మవారి స్వరూపం. వేపాకులో ఉన్న చేదు గుణం మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని, దుష్ట శక్తులను, నరు దృష్టిని లాగేసుకుంటూ ఉంటుంది. వేపాకులు ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక రక్షణకు కూడా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వేపాకులు వేసి తర్వాత 9 మిరియాల గింజలను తీసుకోవాలి. 9 సంఖ్య నవగ్రహాలకు సంకేతం. మిరియాలు అనేవి శని ప్రభావం నుండి, ఇతర గ్రహ దోషాల నుండి మనల్ని రక్షిస్తాయి.
ఆర్థిక కష్టాలకు గ్రహ దోషాలు కూడా ఒక కారణం కాబట్టి ఈ మిరియాలు ఆ అడ్డంకులను తొలగిస్తాయి. ఆ తరువాత 5 యాలకులను తీసుకోవాలి. యాలకులు సుగంధభరితమైనవి. లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. యాలకులు మీ జీవితంలో ఐశ్వర్యాన్ని, ఆకర్షణ శక్తిని పెంచుతాయి. చివరిగా వీటన్నిటి మీద ఒక చిటికెడు పసుపును వేయండి. పసుపు మంగళప్రదమైనది, శుభప్రదమైనది. ఏ పూజైనా పసుపుతోనే మొదలవుతుంది. ఈ వస్తువులన్నీ ఆ ఎర్రటి బట్టలో పెట్టిన తర్వాత దానిని ఒక చిన్న మూటలాగా కట్టాలి. ఈ మూటను మీరు శివరాత్రి రోజున ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు కానీ తయారు చేసుకోవచ్చు. ఇలా మూట కట్టిన తర్వాత మీ ఇష్టదైవానికి లేదా శివయ్యకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికను, మీ ఆర్థిక ఇబ్బందులను దేవుడికి చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో బియ్యం దాచుకునే డబ్బా దగ్గరకు వెళ్ళండి. బియ్యం మధ్యలో కొంచెం లోతుగా గొయ్యిలాగా తీసి ఈ మూటను అందులో పెట్టి పైన బియ్యంతో కప్పేయండి. అంటే ఆ మూట బియ్యం లోపల భద్రంగా ఉండాలి. ఇలా పెట్టిన తర్వాత దానిని 6 నెలల వరకు బియ్యం డబ్బాలో ఉంచాలి. ఈ 6 నెలల కాలంలో ఆ మూటలో ఉన్న వస్తువులు బియ్యంలోని ప్రాణశక్తిని గ్రహించి మీ ఇంట్లో ఉన్న ఆకర్షణను పెంచుతాయి. మీరు బియ్యం వాడుకుంటున్నప్పుడు ఆ మూట బయటకు వచ్చినా పర్వాలేదు, మళ్ళీ లోపలికి తోసేయండి. ఒకవేళ బియ్యం అయిపోతూ ఉంటే కొత్త బియ్యం పోసేటప్పుడు కూడా ఆ మూటను అక్కడే ఉంచండి. సరిగ్గా 6 నెలల తర్వాత ఏదైనా ఒక శుభముహూర్తాన లేదా పౌర్ణమి రోజున ఆ మూటను బయటకు తీయాలి. తర్వాత ఆ మూటను ఎక్కడైనా గుడిలో ఉన్న హుండీలో వేయాలి. ఒకవేళ అది వీలు కాకపోతే ఏదైనా పవిత్రమైన దేవాలయంలో ఉండే రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో ఆ మూటను పడేయాలి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం గుర్తుపెట్టుకోండి. ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పారే నీటిలో కానీ రోడ్డు మీద కానీ పారవేయకూడదు. అలా చేస్తే దోషం చుట్టుకుంటుంది. కేవలం పవిత్రమైన చోట మాత్రమే వీటిని వదలాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు వచ్చే ఏడాది శివరాత్రి వరకు తిరిగిలేని ధనయోగం పడుతుంది. ధనం ఎక్కడి నుండి వస్తుందో మీకే తెలియదు, కానీ మీ అవసరాలకు తగినంత డబ్బు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీ సంపద అక్షయంగా మారుతుంది. ఈ పరిహారంలో మనం వాడిన ప్రతి వస్తువు ప్రకృతి సిద్ధమైనది మరియు దైవిక శక్తి కలిగినది. 11 నాణాలు లాభాన్ని, 3 వక్కలు కార్యసిద్ధిని, 7 వేప ఆకులు రక్షణను, 9 మిరియాలు గ్రహ బలాన్ని, 5 యాలకులు ఐశ్వర్యాన్ని, పసుపు శుభాన్ని చేకూరుస్తాయి. ఇవన్నీ కలిసి బియ్యం డబ్బాలో ఉన్నప్పుడు ఆ ప్రదేశం ఒక శక్తి కేంద్రంగా మారుతుంది. శివరాత్రి రోజున ఈ చిన్న పని చేయటం వల్ల శివయ్య అనుగ్రహంతో పాటు అన్నపూర్ణమ్మ ఆశీస్సులు, శ్రీ మహాలక్ష్మి కటాక్షం మీకు లభిస్తాయి. కష్టాలు పటాపంచలవుతాయి. దారిద్ర్యం మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు. నమ్మకంతో, భక్తితో ఈ పరిహారాన్ని పాటించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అసలు మన ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాము. చాలామంది దేవుడి గదిలో లక్ష్మీదేవి ఉంటుంది అనుకుంటారు, బీరువాలో ఉంటుంది అనుకుంటారు. కానీ నిజానికి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేది మన వంటింట్లో, అందులోనూ ముఖ్యంగా మనం బియ్యం నిల్వ చేసే డబ్బాలో. అవును, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి అన్నానికి మూలమైన బియ్యం అంటే సాక్షాత్తు అన్నపూర్ణదేవే, అంటే లక్ష్మీ స్వరూపమే కదా. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మన పెద్దవాళ్ళు బియ్యం డబ్బా ఖాళీ అయిపోతే బియ్యం అయిపోయాయి అని అననిచ్చేవారు కాదు, బియ్యం నిండుకున్నాయి అని చెప్పమనేవారు. ఎందుకంటే ఆ డబ్బా ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం బియ్యం డబ్బాను చాలా అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ డబ్బాలో పోసేస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నాం. కానీ మీరు గమనించండి, పూర్వం రోజుల్లో బియ్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద గాదెలు ఉండేవి, లేదా మట్టి కుండలు, ఇత్తడి పాత్రలు వాడేవారు. ఆ బియ్యం డబ్బాను ఎంతో పవిత్రంగా చూసుకునేవారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అసలు సిసలు విషయం ఇదే. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? చేతిలో చిల్లిగవ్వ నిలవటం లేదా? అయితే ముందు మీ బియ్యం డబ్బా పరిస్థితిని గమనించండి. చాలామంది ఇళ్లల్లో బియ్యం డబ్బాలో పురుగులు పట్టి ఉంటాయి, లేదా అడుగున దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. బియ్యం డబ్బా చుట్టూ బూజులు పట్టి ఉంటాయి. కానీ అలా బియ్యం డబ్బా దుమ్ము ధూళితో ఉండకూడదు. అది దరిద్రానికి సంకేతం. మనం ఎప్పుడైతే బియ్యాన్ని గౌరవిస్తామో అప్పుడే ఆ తల్లి మన ఇంట్లో కనకవర్షం కురిపిస్తుంది. బియ్యం డబ్బా అనేది మన ఇంటికి అక్షయ పాత్ర లాంటిది. దాని విషయంలో మనం పాటించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి. ముందుగా ఎప్పుడూ కూడా బియ్యం డబ్బాను నేల మీద డైరెక్ట్గా పెట్టకండి. దాని కింద ఒక పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసి దాని మీద డబ్బా పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని నేల మీద పెడితే అగౌరవపరిచినట్లే. అలాగే మనం బియ్యం డబ్బాలో
ఎప్పుడూ కూడా మనం అన్నం వండుకోవడానికి బియ్యం తీసే గ్లాసు లేదా తవ్వ ఉంటుంది కదా, దాన్ని లోపలే వదిలివేయకూడదు. బియ్యం తీసిన వెంటనే ఆ గ్లాసును బయట పెట్టాలి తప్ప బియ్యంలో పూడ్చి పెట్టకూడదు. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ వాస్తురీత్యా మరియు ఆధ్యాత్మిక రీత్యా ఇది చాలా పెద్ద దోషం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చీకట్లో ఎప్పుడూ బియ్యం తీయకూడదు. సాయంత్రం దీపారాధన అయ్యాక బియ్యం డబ్బాలో చెయ్యి పెట్టకూడదు అని మన పెద్దలు అందుకే చెప్తూ ఉంటారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీయాల్సి వస్తే లైట్ వేసి అన్నపూర్ణాదేవిని తలుచుకుని అప్పుడు తీయాలి. అలాగే బియ్యం డబ్బాను ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వారం పడితే ఆ వారం శుభ్రం చేయకూడదు. శుక్రవారం నాడు, మంగళవారం నాడు బియ్యం డబ్బాను పూర్తిగా ఖాళీ చేసి కడగటం లాంటివి చేయకూడదు. ఏదైనా గురువారం కానీ బుధవారం కానీ చూసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇంకో రహస్యం ఏమిటంటే మనం బియ్యం డబ్బాలో ఎప్పుడూ ఒకే రకమైన బియ్యం మాత్రమే ఉంచాలి. అంటే పాత బియ్యం అయిపోకుండానే కొత్త బియ్యం తెచ్చి వాటి మీద పోసేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయకూడదు. పాతవి పూర్తిగా వాడేసిన తర్వాత డబ్బాను శుభ్రం చేసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు కొత్త బియ్యం పోయాలి. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ధనానికి లోటు అనేదే ఉండదు. ధాన్యం ఎక్కడ ఉంటుందో ధనం అక్కడ ఉంటుంది. మనం ఎంత సంపాదించినా తినడానికి తిండి లేకపోతే ఆ సంపాదన వృధానే కదా. అందుకే మనకు అన్నం పెట్టే ఆ బియ్యం డబ్బాను ఒక దేవతలా పూజించాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఏదైనా శుభకార్యం జరిగితే అక్షింతలు వేస్తాం. ఎందుకంటే బియ్యం శుభానికి సంకేతం. అటువంటి బియ్యాన్ని మనం నిల్వ చేసే పాత్ర ఎంత శుభ్రంగా ఎంత పవిత్రంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా పురుగులు పట్టకుండా చూసుకోవాలి. అందుకోసం మనం రకరకాల కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులైన వేపాకు కానీ ఎండుమిరపకాయలు కానీ బియ్యం డబ్బాలో వేస్తే పురుగు పట్టదు. ఆరోగ్యానికి కూడా మంచిది. ముఖ్యంగా పర్వదినాల్లో బియ్యం డబ్బాను ఖాళీగా అసలు ఉంచకూడదు. పండుగ వస్తుంది అనగానే 2 రోజుల ముందే డబ్బా నిండా బియ్యం ఉండేలాగా చూసుకోండి. నిండు కుండల ఆ డబ్బా ఉంటే మీ ఇల్లు కూడా సిరి సంపదలతో నిండుగా ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే మనం అన్నం వండడానికి బియ్యం తీసేటప్పుడు కింద ఒలక్కుండా జాగ్రత్త పడాలి. కాళ్ళ కింద బియ్యం గింజలు నలిగితే అది మహాపాపం. అందుకే బియ్యం డబ్బా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేయకుండా అంటుబట్టలతో బియ్యం డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. కానీ అది అస్సలు చేయకూడదు. అన్నపూర్ణాదేవి ఆగ్రహిస్తుంది. మనం ఎంత భక్తితో ఎంత రుచిగా వంట చేస్తామో ఆ వంట మన శరీరానికి అంత శక్తిని ఇస్తుంది. అదేవిధంగా మనం ఎంత పవిత్రంగా బియ్యాన్ని భద్రపరుచుకుంటామో ఆ బియ్యం మనకు అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనీసం వారానికి ఒక్కసారైనా బియ్యం డబ్బాకు నమస్కారం చేసుకోండి. తల్లి, మాకు పట్టెడు అన్నం పెడుతున్నావు, మా కడుపు నింపుతున్నావు, మా ఇల్లు ఎప్పుడూ అలాగే కలకలలాడేలాగా చూడు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీలో మార్పు మీకే తెలుస్తుంది. ఒక చిన్న డబ్బా కదా అని తీసి పారేయకండి. అది మీ ఇంటి ఐశ్వర్య పేటిక. దాన్ని ఎంత బాగా చూసుకుంటే అది మిమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది. కాబట్టి సంపూర్ణ నమ్మకంతో భక్తితో ఈ పని చేయండి. ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ జీవితం సుభిక్షంగా మారుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని పూజ చేసిన, దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ 2 రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. అలా ధరించటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. వెళ్ళిపోని కష్టాలు వస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి. కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి.
శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుణ్ణి ఆరాధించండి. శివ పార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. మహాశివరాత్రి అంటే పరమ పవిత్రమైన ఉపవాస జాగరణ సమయం. ఈరోజు మనం ఇంట్లోకి కొన్ని వస్తువులను కొని తీసుకురాకూడదు. పొరపాటున ఈ నియమం తప్పితే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున నూనెను అస్సలు కొనకూడదు. అలాగే ధనియాలు, ఉక్కుతో చేసిన వస్తువులు అంటే ఇనుప సామాన్లు వంటివి ఇంటికి తీసుకురాకండి. వీటితో పాటు చీపురు కొనటం కూడా ఈరోజు అస్సలు మంచిది కాదు. అలాగే చేదుగా ఉండే వస్తువులను కూడా ఈరోజు కొనకండి. ఇవన్నీ ప్రతికూలతలకు సంకేతాలు. శివరాత్రి రోజున ఇలాంటి వస్తువులు కొనటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వస్తువులను ముందే కొని పెట్టుకోవాలి తప్ప శివరాత్రి రోజు మాత్రం కొనవద్దు. మహాశివరాత్రి పర్వదినం అంటే ప్రకృతి శక్తులన్నీ ఏకమయ్యే సమయం. ప్రకృతి అంటేనే పరమశివుడికి ఎంతో ప్రాణం. అడవిలో దొరికే ఆకులు, పువ్వులు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన్ని పత్రప్రియుడు అంటారు. సాధారణంగా ఆకులు అంటే కేవలం మొక్కలకు ఉండేవి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రకృతిలో ప్రతి ఆకులోనూ ఒక శక్తి ఉంటుంది, ఒక బలం ఉంటుంది. ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని రోగాలను నయం చేయటమే కాకుండా మన చుట్టూ ఉన్న జాతక దోషాలను కూడా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఋషులు, మునులు ఆకులను ప్రసాదంగా స్వీకరించేవారు. శివుడి ఆరాధనలో ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తినటం వల్ల మీకు అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఏ ఆకు తినాలంటే రేగి ఆకు తినాలి. అవును, రేగి చెట్టు అంటే సాక్షాత్తు శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రేగి ఆకులో విపరీతమైన ఔషధ శక్తులు, దైవిక శక్తులు నిండి ఉంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున రేగి చెట్టుకు అపారమైన శక్తి వస్తుంది. ఈరోజు రేగి ఆకును గనుక మనం ప్రసాదంగా స్వీకరిస్తే మన శరీరంలో ఉన్న నకారాత్మక శక్తి అంతా బయటకు పోతుంది. జాతకంలో ఉండే దోషాలు, ముఖ్యంగా శని దోషాలు లేదా అపమృత్యు భయాలు ఉంటే అవి తొలగిపోతాయి. రేగి ఆకు తినటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ శివరాత్రి రోజు రేగి ఆకును ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివరాత్రి రోజున రేగి చెట్టు దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కారం చేసుకోండి. ఆ చెట్టు నుంచి ఒక చిన్న రేగి రెమ్మను కోసి తెచ్చుకోండి. రేగి ఆకులు చిన్నవిగా ఉంటాయి కదా, ఆ రెమ్మ నుంచి ఒక 2 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. ఈ తెచ్చిన ఆకులను శుభ్రం చేసి మీ పూజా గదిలో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా శివలింగం ముందు ఉంచండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు ఆ ఆకులు స్వామి పాదాల దగ్గర ఉండేలాగా చూడండి. పూజ ముగిసిన తర్వాత ఆ ఆకులను ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ కలిసి తినాలి. ఒక్కొక్కరు 2 రేగి ఆకులను తినాలి. ఆ ఆకులు తినడానికి కొంచెం వగరుగా ఉండవచ్చు, కానీ అవి ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు చాలా మంచివి. ఒకవేళ మీరు ఆ ఆకులను నేరుగా నమిలి తినలేకపోతే వాటిపై కొంచెం తేనె కానీ, పంచదార కానీ లేదా బెల్లం కానీ తీసుకుని తినవచ్చు. ఇంకా సులభంగా ఉండాలంటే ఆ 2 రేగి ఆకులను కొంచెం తేనె లేదా బెల్లంతో కలిపి మొత్తంగా రుబ్బేయండి. ఆ పేస్టును ఒక చిన్న ఉండలా చేసి ఇంట్లో ఉన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవ్వండి. ఇలా శివయ్య ముందు పెట్టిన రేగి ఆకును ప్రసాదంగా తీసుకోవటం వల్ల మీకు ఉండే అన్ని రకాల కష్టాలు తీరిపోతాయి. ధన సమస్యలు ఉన్నవారికి ఈ ఏడాది అంతా ధనవర్షం కురుస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు. శరీరంలో ఉన్న రోగాలు నయమై కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ ఒక్క చిన్న పని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. రేగి ఆకులో ఉండే శక్తి శివుడి అనుగ్రహంతో తోడే మీ కుటుంబానికి రక్షణ కవచంలా మారుతుంది. ఈ శివరాత్రి రోజున కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా ఇలా ప్రకృతి సిద్ధమైన శివుడికి ఇష్టమైన రేగి ఆకును ప్రసాదంగా తీసుకోవటం మర్చిపోకండి. దీనివల్ల మీకు సాటిలేని ఆయుష్, ఐశ్వర్యము లభిస్తాయి. కనుక అందరూ శివరాత్రి రోజు రేగి ఆకులను తిని చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది.
ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించటం వెనుక ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా పెరిగి తమలో ఎవరు గొప్పో అని తెలుసుకోవాలనుకున్నారు. వీరి వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణు వరాహ రూపం ధరించి అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ హంసరూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతున్నాడు. కానీ వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతూ ఉన్నాము అని అడగగానే శివుడు వారిలో ఎవరు గొప్ప అనే వాదనను తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెప్తాడు. దానితో బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజు మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. ఈ మహాశివరాత్రి అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ మహాశివరాత్రి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. కాదని శివరాత్రి రోజు ఈ పనులు చేస్తే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. 7 తరాల వరకు వదలని ఘోర పాపం తగులుతుంది. విపరీతంగా కష్టాలు బాధలు వస్తాయి. ఇక ఆ తరువాత మిమ్మల్ని కాపాడటం ఎవరి తరం కాదు. శివరాత్రి రోజు చెయ్యవలసిన 2 ప్రధాన విధులు ఏమిటంటే, ఒకటి ఉపవాసం, ఇంకొకటి జాగరణ. జాగరణ అంటే మేల్కొని ఉండటం, కళ్ళు తెరిచి ఉండటం. మేల్కోవటం కాదు అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం. చూస్తే అది నిజమైన జాగరణ అవ్వదు. అంతకన్నా మీరు జాగరణ చెయ్యకపోవటమే మంచిది. ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది, పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా కూడా మీ భ్రమే. జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి, ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి, భజనలు చేస్తూ ఉండాలి, లేదా ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి. ఏదైనా సరే ఆ పరమశివుడికి సమీపంలో ధ్యానంతో, శివమంత్రంతో, శివ దర్శనంతో ఈ రాత్రంతా కూడా గడపాలి. ఆ మహాశివుని కథలు వినటం చేయాలి. ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా సరే భోజనం పెట్టుకోవాలి. లేదా ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని అతనికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది. మహాశివరాత్రి రోజు శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ విధంగా ఉపవాసం, జాగరణ చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం, జాగరణ చేసిన ఫలితం పోతుంది. ఈ మహాశివరాత్రి రోజు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, మద్యం జోలికి పోకూడదు. అలాగే మహాశివరాత్రి పూజలు చేసేవారు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు. భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ఇంట్లో భార్యాభర్తలు కూడా వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తరువాత మీ జుట్టును లేదా ఆడవారైతే జడను అలాగే వేసుకోవాలి. దువ్వెన మీ జుట్టులో పెట్టుకోకూడదు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవాళ్ళు సబ్బుతో కానీ ఇతర కెమికల్స్తో కానీ స్నానం చేయకూడదు. ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. ఆడవారైతే చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. మగవారైతే చిటికెడు పసుపును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలి. అంతేగాని ఆ రోజు సబ్బుతో స్నానం చేయకూడదు. అలాగే ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవారు అస్సలు పూజలు చేయకూడదు. చేస్తే పుణ్యం కాదు కదా, పాపం చుట్టుకుంటుంది.
ఆ పాపం మిమ్మల్ని 7 తరాల వరకు వెంటాడుతూ ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ వేయకూడదు. కుంకుమను ఎప్పుడూ శివుడికి సమర్పించకూడదు. శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడూ సమర్పించకూడదు. శివ పూజలో గంధము విభూదిని వాడాలి, కుంకుమను వాడవద్దు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు చాలామంది బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తారు. కానీ ఆ బిల్వ పత్రాలను శివరాత్రి రోజు కొయ్యకూడదు. శివుడికి కోపం వస్తుంది. శివరాత్రికి ముందు రోజే బిల్వ పత్రాలను కోసి తెచ్చుకోవాలి. అలాగే శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి ఆకులను కానీ సమర్పించకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. ఇవే శివరాత్రి రోజు చేయకూడని పొరపాట్లు. కనుక అందరూ గుర్తుపెట్టుకొని శివరాత్రి రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడండి. లేదంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.